నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి అంటే పెరవెల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన కార్యకర్తల్ని ఉత్తేజపరచాలని అనుకుంటారో లేదంటే ఏం మాట్లాడతారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో పవన్ కళ్యాణ్కే తెలియాలి. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి కార్యక్రమం వేరు, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం వేరు. దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాను అనుకొని కొన్ని అనవసరపు వ్యాఖ్యలు ఇక్కడ పవన్ కళ్యాణ్ చేశారు. అయితే ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు అనేది మనం ఒక్కసారి విందాం, తర్వాత దీని గురించి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలేం. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలేం. అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం, మళ్ళీ మేము వస్తాం. మేము ఎవరికి భయపడలేము, భయపడము. అధికారంలో ఉన్నప్పుడు భయపడం, అధికారంలో లేనప్పుడు కూడా మేము భయపడలేదు అని చెప్పారు. మీరు నిజంగా భయపడకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి 3 పార్టీలు కలవాల్సిన అవసరం ఇక్కడ ఏమొచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే తమ పార్టీల ఉనికి అనేది ఉండదు అని చెప్పి ఇక్కడ పవన్ కళ్యాణ్ గతంలో ఇటు ఏదైతే తెలుగుదేశం పార్టీతోటి వ్యతిరేకించి బయటికి వచ్చాడో అలాంటి వ్యక్తి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో ఎందుకు కూటమిగా ఏర్పడ్డారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము అని తెలిసే కదా, మీరందరూ భయపడే కదా ఇక్కడ ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఇక ఇదే పవన్ కళ్యాణ్ గతంలో భూములకు సంబంధించి అమరావతి భూ వ్యతిరేకకు నేను పూర్తిగా విరుద్ధం అని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నతమైనటువంటి ఒక హోదాలో ఉన్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత మేము 50,000 ఎకరాలు తీసుకున్నాం, ఆ ఎకరాలు కూడా సరిపోవట్లేదు, ఇంకో ఇంటర్నేషనల్ సిటీగా ఏర్పడాలంటే ఇంకో 50,000 ఎకరాలు మాకు కావాలి అంటున్నారు. మరి గతంలో నేను ధర్నాలు చేస్తాను, నేను రైతుల వైపు ఉన్నాను, నేను ప్రజల వైపు ఉన్నాను, తీసుకుంటున్న భూమికి నేను పూర్తిగా వ్యతిరేకంగా వాళ్ళ పక్షాన నిలబడతాను అని చెప్పి స్పీచ్లు ఇచ్చి ధర్నాలు చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు భూ వ్యతిరేకతకు అంటే అక్కడ భూములు తీసుకుంటుంటే బలవంతంగా రైతులు మేము ఇయ్యము, మాకు 3 కాలాలు 3 పంటలు పండేటువంటి భూములు మేము ఇవి తీసుకుంటే మాకు దిక్కేంటి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నా కూడా ఇక్కడ సీఎండీఏ కార్యాలయాల చుట్టూ, చంద్రబాబు చుట్టూ, లోకేష్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు? అంటే కేవలము రాజకీయాల కోసం ఎవరు ముందుగా ఇవన్నీ చేశారు? పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను? ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? దైవాన్ని గౌరవిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. గతంలో మా నాన్నగారు దేవుని దగ్గర ఏదైతే దీపం వెలిగించారో ఆ దేవుని దగ్గర సిగరెట్ వెలిగించుకునేవాడు మా నాన్నగారు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. తర్వాత నాకు ముస్లిమ్స్ అంటే చాలా ఇష్టము అని చెప్పారు. తర్వాత నేను బాప్టిజం తీసుకున్నాను, నా పిల్లలు కూడా ఇటు గోమాంసము ఈ మాంసం తింటారు అని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత అసలు తిరుమల లడ్డు విషయంలో ఆయన చేసినటువంటి అతి ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. అసలు కల్తీ జరిగిందా లేదా అనే దానికి ఒక సిట్ ఎంక్వైరీ వేశారు. అది బయటికి రిపోర్ట్సే రాకముందు ఆయన నేను సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ని, సనాతన ధర్మానికి నేనే భుజస్కంధాలపై వేసుకొని చేస్తున్నాను అన్నట్టుగా ఆయన విజయవాడ దుర్గాగుడి మెట్లు కడగడం కానీ, తిరుమలకు వెళ్ళి అక్కడ తిరుపతిలో భారీ బహిరంగ సభ పెట్టడం కానీ, ఇవన్నీ ఎవరు సనాతన ధర్మానికి నిజంగా ప్రతీకగా నిలుస్తున్నారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ 3 పార్టీలు అంటే 3 పార్టీల్లో ఉన్నాడు ఇప్పుడు, కానీ 3 మతాలను నా మతము అంటాడు, ఒకసారి నా మతం కాదంటాడు, నేను హిందూవాదిని అంటాడు, ఒకసారి బాప్టిజం తీసుకున్నా అంటాడు, ఒకసారి నాకు ముస్లింలు అంటే ప్రేమ అంటాడు. మరి పవన్ కళ్యాణ్ దేనికి కట్టుబడి ఉన్నాడు? అసలు పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? ఎస్, పిల్లలకు కులాలని పట్టుకొస్తామా, ఆపాదిస్తామా అని చెప్పి డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు. అయితే ఇక్కడ గతంలో చూసుకుంటే పిఠాపురంలో మీరు గెలిచిన తర్వాత మీ యొక్క నియోజకవర్గంలో అటు దళితులు అని చెప్పి మెయిన్గా వాళ్ళందరినీ ఊరి నుంచి వెలివేసిన పరిస్థితులు. ఇక రీసెంట్గా చూసుకుంటే కనుక మీ పిఠాపురం నియోజకవర్గంలోనే ఒక పాఠశాలలకు సంబంధించి అక్కడ ఉపాధ్యాయులు మీరు తక్కువ జాతి వాళ్ళు, మీరు మీ నాన్నలాగా నువ్వు కూడా మద్యం దాగి చచ్చిపో అని చెప్పి దిగజార్చినట్టుగా మాట్లాడితే ఆ పిల్లలందరూ కూడా రోడ్లపైకి వచ్చి మాకు ఉపాధ్యాయులు ఇలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు, మా కులాలను దూషిస్తున్నారు అని చెప్పారు. ఇక్కడ కుల ప్రస్తావన ఎక్కడ జరిగింది? ఇక్కడ మీ నియోజకవర్గంలోనే ఈ అన్ని అరాచకాలు జరుగుతున్నాయి.
మరి దీని మీద మీరు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆ ప్రధాన ఉపాధ్యాయుని కానీ ఉపాధ్యాయులను కానీ సస్పెండ్ చేశారా? ఏదైతే దళితులు అని చెప్పి గ్రామ బహిష్కరణ చేసిన వాళ్ళకి, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఇప్పటివరకు దీనికి పవన్ కళ్యాణ్ చెప్పాడు కానీ కులాల ప్రస్తావన తెస్తున్నది ఎవరు నిజంగా? ఇక్కడ గతంలో నేను కాపులో వ్యక్తిని అని చెప్పి నాకు ఓట్లేయండి అని చెప్పి ఆయన తిరిగిన పరిస్థితి మర్చిపోయామా? నాకు కులాలు లేవు, మతాలు లేవు అని చెప్పిన వ్యక్తి తర్వాత తనకు ఓట్లేయండి అని ఎలా నియోజకవర్గాల్లో తిరిగారు? కుల ప్రస్తావన, మత ప్రస్తావన తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? ఇక్కడ పవన్ కళ్యాణ్ దీనికి కూడా సమాధానం చెప్పాలి. వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటున్నారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? ఎస్, మరి పీపీపీ విధానం పైన అటు చంద్రబాబు నాయుడు ఏవైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు. మరి దీనిపైన ఎందుకు పవన్ కళ్యాణ్ నోరు మెదపట్లేదు? అరే, విద్యార్థులకు విద్య అందాలి, ఉచిత వైద్యం అందాలి, మెడికల్ విద్య చదువుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే అందులో 7 మెడికల్ కాలేజీలు పూర్తిగా కంప్లీట్ అయితే 10 మెడికల్ కాలేజీలను పూర్తి చేసేటువంటి స్తోమత ఇక్కడ కూటమి ప్రభుత్వానికి లేదా? పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ పీపీపీ విధానం పైన మాట్లాడట్లేదు? అంటే చంద్రబాబుకు పూర్తిగా 15 సంవత్సరాలు గులాంగిరి చేయాలి, దాసోహం అనే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడా? ఎందుకంటే గతంలో సింగిల్గా పోటీ చేసినప్పుడు జనసేనకు ఒకే ఒక్క సీట్ వచ్చింది, అది కూడా క్యాండిడేట్ని బట్టి క్యాండిడేట్కి గెలిపించారు, అంతేగాని జనసేన పార్టీకి కాదే. ఇప్పుడు కూటమిగా ఒకవేళ మీరు కలిసి పోరాడి 21 స్థానాలు గెలుచుకున్నాను, సింగిల్గా పోటీ చేసే దమ్ము ఇక్కడ మీకు లేదా? 21 స్థానాలు వచ్చాయి, 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్నారు. మరి ఎందుకు మీరు 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్నారో సింగిల్గా పోటీ చేసి గెలవండి. 100% స్ట్రైక్ రేట్ కాదు, అట్లీస్ట్ 50% స్ట్రైక్ రేట్ తెచ్చుకోండి. అప్పుడు మీరు నిజంగా జనసేన సత్తా ఉన్న పార్టీ అని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా చెప్తారు కదా. మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి, అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాం. ఎస్, 100% పవన్ కళ్యాణ్ లాగానే ఉంటాడు. అందుకే ఎలక్షన్స్ ముందు సుగాలి ప్రీతి కేసుని నేను ప్రత్యేకంగా చూసుకుంటాను అని చెప్పాడు. ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ గారికి గుర్తుందా? రాష్ట్రంలో 30,000 మంది మిస్ అయ్యారు, అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరిగాయి, హత్యలు జరిగాయి అని చెప్పారు. ఇప్పటి వరకైనా ఒక్క అమ్మాయినైనా కనిపెట్టగలిగారా? ఒక్క అమ్మాయి అయినా మిస్ అయిన అమ్మాయి దొరికిందా? మరి డిప్యూటీ సీఎం గారు మీరే గతంలో మాట్లాడారు కదా, మరి ఇవి ఎంతవరకు మీరు వీటిపైన యాక్షన్ తీసుకున్నారు? గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కరోజు పోలీసులకు కనుక ఫుల్ ఫ్లెడ్జ్ పర్మిషన్ ఇస్తే వాళ్ళు గంజాయి లేకుండా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారు అని చెప్పి గతంలో మీరే మాట్లాడారు కదా. మరి మీరు వచ్చి 18 నెలల కాలం గడిచిపోయింది కదా, ఇప్పటికీ రాష్ట్రంలో గంజాయి హత్యలు జరగట్లేదా? గంజాయి అత్యాచారాలు జరగట్లేదా? మరి ఎందుకు పోలీసు వ్యవస్థని మీరు కూడా సంఖ్యలు వేసి కూర్చోబెట్టారు? మరి మీరు డిప్యూటీ సీఎం కదా, సీఎం తర్వాత సీఎం స్థానంలో ఉన్నారు కదా, మరి మీరు దీనిపైన ఎందుకు స్పందించలేదు? ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కాబట్టి అధికారులు కూడా భయపడుతున్నారు. గతంలో తాము నిస్వార్థంగా సేవ చేసినా ఇప్పుడు ఏం చేస్తే ఏంటి తమ మెడకు చుట్టుకుంటుందో అని చెప్పి అధికారులు కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. దానికి ఉదాహరణలు రీసెంట్గా లోకేష్ మాట్లాడుతూ చెప్పారు, కేవలం రెడ్ బుక్లో 3 పేజీలే కంప్లీట్ అయ్యాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని. అంటే మీరు రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కానీ సుపరిపాలన అందించాలని మీకు అనిపించట్లేదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీరు భావిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు ఎంతగా దూషించినా, గతంలో ఆయన కుటుంబాన్ని పర్సనల్ అటాక్ చేసినా ఆయన ఎక్కడా కూడా మీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, ఏ స్టేజి పైన కూడా చేయలేదు. అలాంటి ఆయన గనక నిజంగానే ఒక యోగి ఆదిత్యనాథ్ని గనక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉంటే అసలు ఈరోజు కూటమి పార్టీలు జత కట్టేయా? అసలు కూటమి పార్టీలే ఉండేవా? తెలుగుదేశం పార్టీ గతంలోనే భూస్థాపితం అయిపోయేది కదా. ఇది పవన్ కళ్యాణ్ పూర్తిగా ఎందుకు విస్మరించే పరిస్థితి వచ్చింది? ఇక మళ్ళీ చూద్దాం ఏం మాట్లాడు. కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే, మనం వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన
ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లు ఉండి, 1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే ఇక మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీకు. ఎస్, పోలీసు వ్యవస్థనే పూర్తిగా మారిపోయింది, పోలీసులు అసలు లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి ఇక్కడ అమిత్ షా లాంటి వ్యక్తి, కేంద్ర హోంమంత్రే ముఖ్యమంత్రికి లేఖ రాశాడు, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని చెప్పి. ఇక రీసెంట్గా కేంద్రం విడుదల చేసినటువంటి ఒక గ్రాఫ్ చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వము అటు రాష్ట్రాల వారీగా జాబితాలు చూసుకుంటే పాస్ మార్కులు కూడా రాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చింది. అంటే పోలీసు వ్యవస్థని మీరు కట్టుదిట్టంగా చేశారని గతంలో మీరే మాట్లాడారు, నేను గనక హోంమంత్రిని అయితే అని చెప్పి. ఇప్పుడు మీరు హోంమంత్రి కాకపోయినా సీఎం తర్వాత సీఎం స్థానం అంటే మీరు కూడా హోంమంత్రి శాఖకు సంబంధించి ఎలా అయినా సరే ఆదేశాలు ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఆదేశాలు ఇవ్వట్లేదు? హోంశాఖ సరిగ్గా పనిచేయట్లేదని మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇది అంటే కేవలం రాజకీయాల వరకు మాత్రమే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇలా ప్రతిదీ జెండా అన్నీ మోస్తూ ఆయన తెలుగుదేశం పార్టీకి ఇంకొక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ఆ సీట్లో కూర్చోబెట్టాలి, తాను డిప్యూటీ సీఎంగా అవ్వాలి, ఈ 15 సంవత్సరాలు మెల్లగా గ్రౌండ్ చేసుకుంటూ జనసేన పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి సింగిల్గా పోటీ చేసినా పవన్ కళ్యాణ్ కూడా గెలిచే అవకాశాలు లేవని చెప్పి రీసెంట్గానే సర్వేలన్నీ కూడా తెలియజేస్తూ వచ్చినాయి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి, సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేము ఏం చేస్తామంటే, ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి కానీ ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కానీ మీడియా సపోర్ట్ ఎక్కువ ఉందా, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఎక్కువ ఉందా? మీరే ఒక్కసారి చూసుకోవాలి. పొద్దున లేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలాగైతే విధ్వంసం చేశారనో, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తే ప్రజలు రాలేదనో, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పొద్దున్న మార్నింగ్ నుంచి రాత్రి 10 గంటల వరకు మీ యొక్క టీవీ ఛానళ్లలోనే డిబేట్లు నడుస్తాయి, మీ పేపర్లలోనే హైలైట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు విధ్వంసం అంటూనే రాస్తారు వార్తలన్నీ కూడా. మీ పేపర్లకు కానీ మీ టీవీ ఛానళ్ళకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తకుండా ఒక్కరోజైనా ఛానళ్ళు నడిపే సత్తా ఉందా? లేదు. మరి అలాంటప్పుడు సామాజిక మాధ్యమాలు కానీ ఇవన్నీ ఎవరు నడిపిస్తున్నారు? టోటల్గా ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఆయన మనస్సాక్షికి ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీరు కూటమిలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి మీ మీద ఎలాంటి వార్తలు రాయకపోవచ్చు. అదే కనుక మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని విభేదించి పక్కకొచ్చి 1-2 రోజులు గడపండి, మీ మీద ఎలాంటి వార్తలు సృష్టిస్తారు అనేది ఆ టీడీపీ ఛానళ్లకు సంబంధించినటువంటి ఛానళ్లలోనే చూసుకోవచ్చు. మీరు మీ మీద అంతగా దిగజారినటువంటి వ్యాఖ్యలు రాస్తారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన రాస్తే మీకు సమంజసం, కానీ మీరు గనక విభేదించి బయటకు వచ్చి ఒకవేళ మీ మీద రాస్తే మాత్రం మీకు అది చాలా కష్టంతో కూడుకున్న విషయం. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఛానళ్ళు ఎవరికి పనిచేస్తున్నాయి? చిన్నప్పుడే మీరు ఏం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు? ఇవి ఒక డిప్యూటీ సీఎంగా యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఏం పీకలేరు, ఏం చేయలేరు అని. గతంలోనూ సరే బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నా కొడకల్లారా చెప్పు తీసుకొని కొడతా, ఇవన్నీ ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడారా? ఒక వ్యక్తి, మీరు ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, మీరు యువతకు సందేశం ఇవ్వాలి. డిప్యూటీ సీఎం అంటే ఇవి, మేము అధికారంలోకి వస్తే ఇలా జరుగుతుంది, ఈ కార్యక్రమాలు చేశాం, ఈ అభివృద్ధి చేశాం, రేపొద్దున ఈ అభివృద్ధి చేయబోతున్నాము, సంక్షేమ పథకాలు తేబోతున్నాము అని చెప్పి ప్రజలకు చెప్పాలి. రాష్ట్రంలో అరాచక పాలన చేయొద్దు, గంజాయికి దూరంగా ఉండండి, ప్రతి ఒక్కరూ స్నేహభావంతో ఉండండి, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉండండి అని చెప్పాల్సిన మీరు ఇక్కడ నా కొడకల్లారా తోలు తీస్తాం, తొక్క తీస్తాం అని చెప్పి ఒక స్క్రిప్ట్ ఎవరో ప్రిపేర్ చేసింది తెచ్చి బహిరంగ సభల్లో మాట్లాడి యువతను రెచ్చగొట్టి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, బూర్గుల రామకృష్ణారావు గారు నాకు ఆదర్శం అని చెప్పారు. మరి గతంలో నాకు చెగోవేరా ఆదర్శం అన్నారు. మరి అదేమైపోయింది? 1,00,000 పుస్తకాలు చదివాను, నేను మావోయిజం నాది నా ఒంట్లో ఉంది అని చెప్పారు. మరి ఇప్పుడేం మాట్లాడుతున్నారు?
గతంలో 30,000 అమ్మాయిల మిస్సింగ్ కేసు ఇప్పటివరకు తేలలేదు. సుగాలి ప్రీతి కేసు ఇప్పటివరకు తేలలేదు. సిట్‌కి సంబంధించి కల్తీ కొవ్వు అని చెప్పి ఉర్రూతలూగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ దాన్ని తేల్చలేకపోయారు. ఇక భూమిలకు సంబంధించి అమరావతికి సంబంధించినటువంటి భూములకు నేను వ్యతిరేకమన్నారు. దాన్ని తేల్చలేకపోయారు. సీజ్ ద షిప్ అని చెప్పి హడావిడి చేశారు. ఇప్పటికీ పీడీఎస్ బియ్యము రాష్ట్రాలు, దేశాలు దాటి వెళ్తూనే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు బయటికి వస్తుంటారు. పెద్దగా మనం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆయన ప్రజలు మర్చిపోతున్నారు, ప్రజలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నాడు, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అనడానికి మధ్య మధ్యలో వచ్చి ఆయన ఇలాగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ ఒక 1-2 మంత్స్ కనిపించరు. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తారు. రీసెంట్గా అటు కోనసీమ జిల్లాలో కూడా మీరు చెప్పబట్టే మేము ఓట్లేసామంటే ఆ రైతు యొక్క మైకే కట్ చేసేసారు. అంటే మీకు ఎదురుగా ఎవరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడింది మాత్రమే వినాల విధంగా మీరు ఒక డిప్యూటీ సీఎంగా ప్రవర్తిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒక్కసారి చూడండి. ఆయన రైతుల దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఎవరైనా పరామర్శించడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా వాళ్ళకు ఒక అవకాశం ఇస్తారు. రీసెంట్గా ఆయన పులివెందుల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా రైతుని పక్కన పిలుచుకొని ఆయన ఏం చెప్తున్నాడో ఆయన ముందు మైక్ పెట్టి మరీ విన్నారు. అది ఒక వ్యక్తికి, ఒక పబ్లిక్కి ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ. ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఇప్పటికైనా మారితే రేపటి రోజుల్లో మిమ్మల్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. ఒక సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తి మీరు ఇంకా రాజకీయాలు వదిలేసి సినిమా ఫీల్డ్కు సంబంధించినటువంటి అక్కడి డైలాగులే ఇక్కడ వాడతామంటే ప్రజలు ఖచ్చితంగా హర్షించరు అనేది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా గుర్తు చేసుకోవాలి.